ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏందంటే, నేను దేవుడిని నమ్ముకొని దాదాపుగా 9 ఇయర్స్ అవుతుంది. కానీ మనం రోజు బైబిల్ చదువుతూ ఉంటాం. కానీ బైబిల్‌లో దేవుడు ఎందుకు రాపిచ్చాడు ఆ మ్యాటర్ అంతా? దేనికోసం? అనేది నేను అన్వేషణ కొనసాగించా. బాగా ఇంట్రెస్ట్‌గా బాగా చదువుతూ ఈ కాలం దాకా వచ్చే లోపల ఈ 9 ఇయర్స్‌లో నాకు బాగా డెప్త్‌గా ఏమర్థమైందంటే, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు. మరి బైబిల్‌లో అంతగా ఎందుకు రాపిస్తాడు? అబ్రహాం గురించి, సమూయేలు గురించి, దావీదు గురించి, ప్రవక్తల గురించి, యేసుప్రభువుల గురించి. అంటే నేను ఉన్నాను, నా బైబిల్ ఇది, నా రూల్స్ ఇవి, మీరు ఫాలో అవ్వండి. మీరు నాకు లోబడితే సమస్తము మీ కాళ్ళ క్రింద ఉంటాయి. నేను మిమ్మల్ని చూసుకుంటా అనే దేవుడు మనకి వాగ్దానాలు చాలా ఇచ్చాడు బైబిల్లో లెక్క ప్రకారం. కాబట్టి బైబిల్ బాగా ఇంట్రెస్ట్‌గా ఇంకా బాగా చదువుతూ ఉంటే దేవుడు మనస్సు అనేది మనకి చివరిగా తెలుస్తూ ఉంటుంది. బైబిల్ చదివితే నిజంగా మనకి విశ్వాసం బాగా పెరుగుతుంది దేవుడి మీద. అది నేను మీకు చెప్పాలి అని అనుకున్నా. సో మీకు వీడియో అనేది మీకు పంపిస్తున్నాను. కాబట్టి నా మాట మీరు స్వీకరించి అందరూ కూడా మరి మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకొని దేవుని మార్గంలో మీరు సక్రమంగా నడుస్తారని చెప్పేసి నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి మారండి. ఇది బలవంతం చేసే పని కాదు. ఇది ఒకరు ప్రలోభ పెడితే డబ్బులు ఇచ్చో, తిండి పెట్టు, చర్చికి తీసుకెళ్ళటం అట్లా అని కాదు. మీరు మారు మనసు పొందాలి. తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా దేవుడి దగ్గర మనం స్థిరంగా మనం నిలబడగలగాలి. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. కాబట్టి మీరు చర్చికి వెళ్తూ ఉంటే వారం మీకు అర్థమయ్యేది దేవుడు మా మనస్తత్వం అనేది. సో బైబిల్ ఇంకా చదువుతూ ఉంటే మీకు మంచి ఒక నాలెడ్జ్, అన్నీ దేవుడి గురించి, ఆయన మనస్తత్వం గురించి అన్నీ రాసి పెట్టబడ్డాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు మంచి మార్గంలో మీరు నడుస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇదే మీకు చెప్పాలని అనుకున్న విషయం. ఈ వీడియో మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీరు నా మాట విన్నందుకు. అంతా మీ చేతిలో ఉంది. దేవుని గురించి తెలుసుకోవాలో వద్దా, బైబిల్ చదవాలో వద్దా అనేది, మారు మనసు పొందుకోవాలో వద్దా అనేది అంతా మీ చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెందునుగాక. ఆమేన్. బాయ్.